పూజ అనేది ఒక వ్యక్తి లేకపోతే కుటుంబం, ప్రైవేట్ పార్టీ లాగా అనమాట. అది వాళ్ళు మాత్రం చేసుకునే పూజ అంటాం. నైబర్స్, బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళతో కలిసి ఇంకొంచెం అంటే పెద్ద ఎక్స్టెన్షన్ మోడ్లో వెళ్ళి చేయడం యజ్ఞం అంటాం. కొన్ని ఊర్లు కలుపుకొని చేసేది యాగం అంటాం. అంటే పూజ, యజ్ఞం, యాగంలో డిఫరెన్స్ ఏంటంటే సైజ్ ఆఫ్ ది క్రౌడ్. యాగం అంటే పెద్ద క్రౌడ్, పెద్దగా చేసేది. అంటే ఒక పాజిటివ్ హెరిడ్ కాన్షియస్నెస్ తయారు చేయడం అంట. గ్రూప్ కాన్షియస్నెస్ పాజిటివ్గా తయారు చేయడానికి పనికొస్తుంది అన్నమాట. ఇప్పుడు మొన్న జనతా కర్ఫ్యూ అని చెప్పేసి సెల్ఫ్ క్రియేటెడ్ కర్ఫ్యూలో మొన్న 22 మార్చ్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ యొక్క పిలుపు మేరకు భారతదేశంలో చాలామంది బాగా పార్టిసిపేట్ చేశారు. ఈవినింగ్ 5 o'clock అందరూ వచ్చేసి బెల్స్ కొట్టడము, క్లాప్స్ కొట్టడము, ఒక గ్రాటిట్యూడ్ మోడ్లో. అంటే థ్యాంక్స్ టు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఎసెన్షియల్ సర్వీస్ ప్రొవైడర్స్, కొరియర్ బాయ్స్, శానిటేషన్ వర్కర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, పోలీస్, మీడియా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ చేశారు. చాలా బాగా ఆనందంగా చేశారు. చాలామంది క్వశ్చన్ చేశారు కూడా, ఈ క్లాప్స్ కొట్టడం వల్ల వైరస్ ఎట్లా పోతుంది అని, అసలు ఏంటి పాయింట్ ఏంటి అని చెప్పి రకరకాల కథనాలు వచ్చాయి. మన వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇంకా రకరకాల మనం చెప్పే సంభాషణలో కానీ. అంటే ఆ వైబ్రేషన్ సౌండ్కి వైరస్ పారిపోతుంది కొంతమంది, వీఆర్ జనరేటింగ్ ఏ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ, దానివల్ల పారిపోతుంది కొంతమంది ఓంకారం చాంట్, ఆ ఓంకారం సౌండ్ తోటి పారిపోతుందని కొంతమంది. ఆ పూజలు ఇందాక అడిగి కదా, పూజ, యజ్ఞాలు, యాగాల వల్ల కలెక్టివ్ వైబ్రేషన్ తయారు చేసి పారిపోతుంది కొంతమంది. రకరకాల కథనాలు ఉన్నాయి. అది ఏదైనప్పటికీ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక థాట్ని చాలా ఒక క్రిటికల్ మాస్, అంటే చాలా పెద్ద ఎత్తున 1000 మంది కావచ్చు, మిలియన్స్ కావచ్చు, లక్షల మంది కావచ్చు, పెద్ద ఎత్తున ఒక థాట్ని, ఒక ఇంటెన్షన్ని మైండ్లో పెట్టుకొని జరుగుతున్నప్పుడు కలెక్టివ్ థాట్ యొక్క మేనిఫెస్టేషన్ అద్భుతంగా ఉంటుంది. నేను ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్. భారతదేశానికి ఇండిపెండెన్స్ 15th August 1947 వచ్చింది. అంతకుముందే మన ఇండియన్ ఫ్లాగ్ డిజైన్ చేయబడ్డది. ఆ ఇండియన్ ఫ్లాగ్ 3 కలర్స్లో, ఆ వైట్ పార్ట్లో చక్ర ముందు చెరక ఉండేది. మహాత్మా గాంధీ వాడిన స్పిన్నింగ్ మిల్ చెరక ఉండేది. 1931 26th January లాహోర్ నగరం నందు మన ఇండియన్ ఫ్లాగ్ చెరకా సింబల్ తోటి ఎగిరేశారు. ఎగిరేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఈ రోజు నుంచి ఇండిపెండెన్స్ డే ఇదే. ఎవ్రీ ఇయర్ 26th January యూ సెలబ్రేట్ ఇండిపెండెన్స్, నాట్ August 15th, 26th January. ప్రతి ఇయర్ వాళ్ళు ఇండియా మొత్తము ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఫ్లాగ్ ఎగిరేసి ఎవరికి వాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చిందని రాలేదు యాక్చువల్గా, కానీ వచ్చినట్లుగా 1931లో ఫస్ట్ టైం లాహోర్లో ఎగిరేశారు. అది 1945 వరకు కూడా ఎగరబడుతూనే ఉంది. అంటే ఏంటి, అఫీషియల్గా స్వాతంత్రం రాకపోయినా వచ్చింది అని చెప్పేసి డిక్లేర్ స్వయంగా చేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం. అంటే ఇదేంటి సైంటిఫిక్గా అనిపించడం వల్ల, కానీ ఇట్ వర్క్స్. ఆ కలెక్టివ్ వైబ్రేషన్ వచ్చింది అనే ఫీలింగ్, ఆల్రెడీ వచ్చేసింది రాకుండా వచ్చేసింది అనే ఫీలింగే అద్భుతమైన వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. సో అలాగా ఒకసారి క్లాప్స్ ఎప్పుడు కొడతాం మనం? బాధలో ఉన్నప్పుడు ఏడుపు మొక్కలతో క్లాప్స్ కొట్టగలుగుతామా? ఇంపాసిబుల్. దానికి ఒక ఎలిమెంట్ హ్యాపీనెస్ కావాలి, ఒక సెలబ్రేషన్ కావాలి. అది ఎందుకు ఏంటంటే తెలియట్లా బాబు జనాలు. కొట్టమంటే పెట్టేస్తున్నారు అందరూ వచ్చేసి బాల్కనీలో. ఎవరు డాక్టర్స్ కనపడకపోయినా, నర్సులు కనపడకపోయినా, శానిటేషన్ వర్కర్స్ ఎవరు ముందు లేకపోయినా బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఏంటంటే పాయింట్ అక్కడ, దే ఆర్ ఎగ్జిబిటింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ దేర్, బట్ ఇట్ ఈస్ ఇన్ దర్ మైండ్స్. మైండ్లో మేనిఫెస్టేషన్ ఫస్ట్ అవుతుంది, ఆ తర్వాత ఫిజికల్ మేనిఫెస్టేషన్ అవుతుంది. సో మెంటల్ మేనిఫెస్టేషన్ అవేకన్ చేయడానికి క్రియేట్ చేయబెట్టిన ఫెనామనాని క్లాపింగ్ కానీ, యాగాలు కానీ, ఇవన్నీ కూడా. ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా ఒక ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్లుగా.